ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు చేసుకునే అటువంటి దూర్వా గణపతి వ్రతం గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో మధ్యాహ్నం పూట వరకు చతుర్థి ఉన్నట్లయితే ఆ రోజున గణపతిని గరికలతో పూజించాలి. గరికపోచలని దూర్వాలం అని అంటారు. గరికపోచలతో గణపతిని పూజించడం వల్ల ఈ వ్రతాన్ని దూర్వా గణపతి వ్రతం అని అంటారు. గణపతి పూజలో వాడే 21 పత్రాలలో గరికపోచ అంటే గణపతికి చాలా ఇష్టం. ఈ దూర్వా గణపతి వ్రతంలో గణపతిని జంట గరికలతో 21 సార్లు పూజించాలి అనే ఒక నియమం ఉంది. దీనికి గల కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం యమధర్మరాజు రేతస్సు నుండి అనలాసురుడు అనే రాక్షసుడు పుట్టుకు వచ్చాడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు. దానివల్ల ఆయన శరీరం నుండి వచ్చే అగ్ని ఆవిరులు లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు. అప్పుడు గణపతి ఆ రాక్షసుని గొడ్డలితో సంహరించి మింగేశాడు. ఆ రాక్షసుడు అగ్నిమయుడు కావడం వల్ల గణపతి పొట్ట లోపల చాలా వేడి పుట్టింది. దానివల్ల గణపతి పొట్టలో విపరీతమైన తాపం పుట్టింది. దేవతలు గణపతి బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ అభిషేకం చేశారు. అయినా గాని ఫలితం లేదు. గణపతి బాధను పోగొట్టాలని దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు దేవతలతో గణపతిని జంట గరికలతో 21 సార్లు పూజించమని చెప్పాడు. శివుడు ఇచ్చినటువంటి సలహా మేరకు దేవతలు గణపతిని జంట గరికలతో 21 సార్లు పూజించారు. దాంతో గణపతి పొట్టలో వేడి తాపం చల్లారాయి. ఈ విధంగా గరికపోచలు గణపతి పూజలో ప్రాముఖ్యాన్ని పొందాయి. ఇప్పుడు శ్రావణ శుక్ల చతుర్థి అనగా దూర్వా గణపతి వ్రతం చేసే రోజున ఆచరించాల్సిన విధి విధానాలు చెప్పుకుందాం. ఈ రోజున సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని తల స్నానం చేయాలి. గణపతి పూజకి కావలసినటువంటి సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో గణపతి చిత్రపటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఒక పీఠం పైన ఉంచి పంచోపచారాలతో కానీ లేదా షోడశోపచారాలతో కానీ గణపతిని పూజించాలి. గణపతి పూజలో ఎర్రని పువ్వులు గరికలు ఉండాలి. గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అష్టోత్తరాలు చదవాలి. జంట గరిక పోచలతో 21 సార్లు గణపతిని పూజించాలి. 9, 3, 27 సంఖ్యల్లో ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి బెల్లం అటుకులు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. గణపతికి సంబంధించినటువంటి 16 నామాలు చదవండి. చేతిలోకి కొన్ని అక్షితలు తీసుకొని గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి అక్షితలను గణపతి పాదాల వద్ద ఉంచి ఆ అక్షితలనే మళ్ళీ తలపై చల్లుకోవాలి. ఇలా చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. గణపతి ముందు నిలబడి తలపై 3 మొట్టికాయలు వేసుకోండి. గుంజీలు తీయండి. ఇలా గణపతిని గరికపోచలతో పూజించి గణపతి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.